అధ్యక్ష ఎన్నికలు అమెరికాలో హీట్ పుట్టిస్తున్నాయి. రేసులో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరింత దూకుడు పెంచారు. దేశాధ్యక్షుడు డెమోక్రాట్ల అభ్యర్థి జో బైడెన్ తో తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్ లో స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించారు ట్రంప్. జూన్ 28వ తేదీ శుక్రవారం రోజు CNN ఛానల్లో దాదాపు 90 నిమిషాల పాటు జరిగిన వాదనలో ట్రంప్ పై గెలిచేందుకు బైడెన్ సర్వశక్తులు ఒడ్డారు. ఈ డిబేట్ లో కనీసం ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోలేదు, మర్యాదకైనా చిరునవ్వులు లేవు. ఒక్క మాటలో చెప్పాలంటే అసలు ఒకరి వైపు ఒకరు చూసుకున్న క్షణాలు చాలా తక్కువ. తన వయస్సుపై వస్తున్న విమర్శలు, అధ్యక్ష బాధ్యతలను సరిగా నిర్వర్తించడంపై అమెరికన్లలో నానాటికి పెరుగుతున్న అనుమానాలను కొట్టిపారేసేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు బైడెన్. ట్రంప్ తనకంటే కేవలం 3 ఏళ్లే చిన్నవాడని పదే చెప్పుకున్నారు. కానీ డిబేట్ పొడవునా బైడెన్ పదే తడబడుతూ కనిపించారు. కొన్నిసార్లు ప్రసంగం మధ్యలో ఉన్నట్టుండి మౌనంగా ఉండిపోయారు. ఏదో చెప్పబోతున్నట్లుగా మాటల కోసం తడుముకున్నారు. కొన్నిసార్లు తనలో తానే ఏదో గొనుక్కుంటూ కనిపించారు బైడెన్. మాట్లాడుతున్న అంశాన్ని అర్థంతరంగా వదిలేసి మరో విషయం ఎత్తుకొని ఆశ్చర్యపరిచారు. కొన్నిసార్లు బైడెన్ ఏం చెప్తున్నది ఎవరికీ అర్థం కూడా కాలేదు. పలు కీలక అంశాలపై ట్రంప్ పచ్చి అబద్ధాలు చెప్పినా వాటిని ఎత్తి చూపటంలో, తనకు అనుకూలంగా మలుచుకోవడంలో బైడెన్ పూర్తిగా విఫలమయ్యారు. తనకు అనుకూలమైన లెక్కలను సమయానుకూలంగా ప్రస్తావించడంలో కూడా చతికిల పడ్డాడు. అమెరికా ఆర్థిక వ్యవస్థ, అబార్షన్ చట్టం, విదేశీ వ్యవహారాలు, వలసల వంటి పలు అంశాలపై ట్రంప్ బైడెన్ మధ్య వాడివేడి వాదనలు సాగాయి. ఈ క్రమంలో నేతలిద్దరూ తిట్ల పర్వానికి దిగారు. నువ్వే అబద్ధాల కోరు, అమెరికా చరిత్రలోనే అత్యంత చెత్త ప్రెసిడెంట్ కూడా నువ్వే అంటూ పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. హష్ మనీ కేసు దోషి అంటూ ట్రంప్ కు బైడెన్ చురకలు వేశారు. Care of the seniors. What he's doing is destroying all of our medical programs because the migrants coming in, they want everybody. And look, I have the biggest heart on the stage. I guarantee you that. And I want to take care of people. But we're destroying our country. They're taking over our schools, our hospitals, and they're going to be taking over. జరిమానాలుగా ఎన్ని బిలియన్ డాలర్లు కట్టాలో గుర్తుందా? భార్య గర్భవతిగా ఉండగా అడల్ట్ ఫిల్మ్ స్టార్ స్టార్మీ డానియల్ తో గడిపావు. నైతికత విషయంలో వీధుల్లో విచ్చలవిడిగా తిరిగే పిల్లి కంటే కూడా హీనం అంటూ ట్రంప్ పై విమర్శలు చేశారు బైడెన్. This guy has increased your taxes because of the deficit, number one. He's increased inflation because of the debacle he left after the way he handled the pandemic. And he finds himself in a position where he now wants to tax you more by putting a 10% tariff on everything that comes into the United States of America. ట్రంప్ కూడా బైడెన్ పై విమర్శలతో విరుచుకుపడ్డారు. బైడెన్ తో పాటు ఆయన కుమారుడు హంటర్ కూడా క్రిమినలేనంటూ ఆరోపించారు. అస్తవ్యస్తమైన వలసల విధానంతో దేశ భవితవ్యాన్ని బైడెన్ ప్రమాదంలోకి నెట్టారంటూ మండిపడ్డారు. Billions of dollars in private investment in enterprises that we are growing. By the way, we brought off a lot of people. The whole idea of computer chips, we used to have 40% of the market. We invented those chips, and we lost it because he was sending people to find the cheapest jobs overseas and to bring home a product. So I went to South Korea. I convinced Samsung to invest billions of dollars here in the United States, and guess what? Those fabs they call that to build these chips, those fabs pay over $100,000. You don't need a college degree for them. And there's billions, about $40 billion already being invested and being built right now in the United States, creating significant jobs. యుఎస్ క్యాపిటల్ పై జనవరి 6న జరిగిన దాడుల గురించి మాట్లాడినప్పుడు ట్రంప్ వెనకడుగు వేసినట్లుగా కనిపించారు. సహజంగానే యుక్రెయిన్లో, రష్యా, గాజాలో ఇజ్రాయెల్ సాగిస్తున్న యుద్ధాలు, నాటోతో సంబంధాలు, ప్రపంచంలో అమెరికా పరువు ప్రతిష్ట వంటి అంశాలు చర్చకొచ్చాయి. అలాగే దేశ ఆర్థిక వ్యవస్థ, వలసలు, ద్రవ్యోల్బణం, అబార్షన్లు సైతం డిబేట్లో ప్రధాన భాగం ఆక్రమించాయి. పుతిన్ను ప్రోత్సహించింది నువ్వంటే నువ్వని పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. యూరోప్ దేశాలు నాటో ఖర్చులో తమ వాటా చెల్లించకపోతే సంస్థనే మూసేస్తానని ట్రంప్ బెదిరించడం పరోక్షంగా పుతిన్ను సమర్థించినట్టేనని బైడెన్ వాదించగా, అసలు యుక్రెయిన్ పై దాడికి పురిగొల్పిందే బైడెన్ అని ట్రంప్ ఎదురుదాడి చేశారు. And he's going to take Ukraine. And, you asked me a question before, would you do this? He's got us in such a bad position right now with Ukraine and Russia because Ukraine's not winning that war.
He said, I will never settle until such time. They're running out of people. They're running out of soldiers. They've lost so many people. It's so sad. They've lost so many people, and they've lost those gorgeous cities with the golden domes that are 1,000 years old, all because of him and stupid decisions. They have nothing going with this gentleman, and he's going to drive us into World War III. డిబేట్లో ఇజ్రాయెల్ విషయంలో ఇద్దరిది ఒకే మాటగా కనిపించింది. కాకపోతే ఆ దేశాన్ని అన్ని విధాలా మద్దతిస్తున్నామని బైడెన్ అంటే అది ఇంకా సరిపోదంది ట్రంప్ వాదన. అమెరికాలో యూత్ ఓటర్లు వేల సంఖ్యలో ఉండటం వల్లే ఇలా ఒకరిని మించి ఒకరు ప్రేమ వలకబోశారంటున్నారు ఎక్స్పర్ట్స్. ట్రంప్ హయాంలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిన వైనాన్ని అందరికీ గుర్తు చేయటంలో బైడెన్ విజయం సాధించారు. అబార్షన్ కు వాడే మాత్రకు తాను వ్యతిరేకం కాదని ట్రంప్ చెప్పక తప్పలేదు. ట్రంప్ సంధించిన పలు ప్రశ్నలకు జవాబులు ఇవ్వటంతో మొదలుపెట్టిన హఠాత్తుగా సంబంధం లేని మరో అంశంలోకి వెళ్లి బైడెన్ అయోమయంలో పడిన సందర్భాలు అనేకం. ట్రంప్లో గతానికి మించిన మూర్ఖత్వం కనిపిస్తోందని, ఒకవేళ ఆయన్ను ఎన్నుకుంటే దేశం ప్రమాదంలో పడుతుందని చెప్పటం బైడెన్ ఉద్దేశం. కానీ ఆయన క్లారిటీగా చెప్పలేకపోయారు. 2020లో జరిగిన డిబేట్ స్థాయిలోనైనా మాట్లాడలేకపోయారు. తన హయాంలోని వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడమే కాదు, బైడెన్ విజయాలను మరుగుపరచడంలో ట్రంప్ విజయం సాధించారు. డిబేట్ ప్రారంభమైన దగ్గర నుంచే ట్రంప్ పై చేయి కనబర్చారు. ఆయనను ఇరుకున పెట్టేందుకు బైడెన్ చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. డిబేట్లో ట్రంప్ నెగ్గారని సిఎన్ఎన్ పోలింగ్ లో ఏకంగా 67% మంది ఓటర్లు చెప్పారు. బైడెన్ కి 33% ఓట్లే లభించాయి. న్యూయార్క్ టైమ్స్ వంటి ప్రముఖ న్యూస్ పేపర్లు కూడా తొలి డిబేట్ లో ట్రంప్ దే పై చేయని చెప్పుకొచ్చాయి. బైడెన్ పై వయోభారం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఆయన మాట తీరులోనూ అది స్పష్టంగా కనపడింది. ఆయన చెబుతున్న విషయాల్లో పొందికే లేకుండా పోయింది అంటూ విమర్శలు గుప్పించాయి పత్రికలు. దూకుడుకు మారుపేరైన ట్రంప్కు 81 ఏళ్ల బైడెన్ ఏ మేరకు పోటీ ఇవ్వగలరోనంటూ డెమోక్రాట్లలో ఇప్పటికే గట్టిగా ఉన్న అనుమానాలు కాస్త తాజా డిబేట్ నేపథ్యంలో ఆందోళనగా మారాయి. వాదనలో బైడెన్ ముందుగా కాస్త వెనుకబడ్డారని ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ కూడా అంగీకరించారు. అయితే క్రమంగా పుంజుకుని సమర్థంగా ముగించారని చెప్పుకొచ్చారు. బైడెన్ భార్య జిల్ మాత్రం తన భర్త చాలా బాగా మాట్లాడారంటూ ప్రశంసించారు. ప్రతి ప్రశ్నకు చక్కగా బదులిచ్చావు, అన్ని సమాధానాలు తెలుసు నీకు అంటూ బైడెన్ని మెచ్చుకున్నారు ఆయన భార్య. పలు కీలక అంశాలపై సాగిన డిబేట్లో ఇద్దరికిద్దరూ విఫలమయ్యారని అంటున్నారు ఎక్స్పర్ట్స్. బైడెన్ కి ఇప్పటికే ఉన్న పాయింట్లు ఇంకా తగ్గగా ట్రంప్ కాస్త మెరుగుపడిన మాట నిజమే అయినా అనుకున్నంతగా లేదు. 1960లో అధ్యక్ష పదవికి పోటీ పడిన జాన్ ఎఫ్ కెనడీ, రిచర్డ్ నిక్సన్లతో ప్రారంభమైన ఈ డిబేట్ ఇంత పేలవంగా సాగిన సందర్భాలు ఎప్పుడూ లేవన్నది పొలిటికల్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నమాట. ఈ ఏడాది సెప్టెంబర్ 10న జరగబోయే రెండో డిబేట్లో అయినా బైడెన్ మెరుగుపడతారో లేదోనన్న దిగులు డెమోక్రటిక్ పార్టీని నిలువెల్లా వణికిస్తుండగా రిపబ్లికన్ పార్టీ మాత్రం కాస్త రిలాక్స్ గా కనిపిస్తోంది. అమెరికాలో అధ్యక్ష అభ్యర్థుల డిబేట్లో మన మాదిరిగా అరుపులు కేకలు ఉండవు. ఎదురుగా జేజేలు కొట్టే అభిమానులు ఉండరు. ఒకరి ప్రసంగాల్లోకి ఒకరు చొరబడే సంస్కృతి కూడా లేదు. ప్రత్యర్థి చెప్పింది పూర్తిగా విని ధీటైన సహేతుకరమైన జవాబు చెప్పగలిగిన వారికి మద్దతు పెరుగుతుంది. కానీ ఇద్దరికీ అది పట్టలేదు. అడిగిన ప్రశ్నల్ని దాటేసే ట్రంప్ తీరు బుల్డోజర్ ని మరిపిస్తే బైడెన్ కి మాట పెగలడమే కష్టమైనట్లు కనబడింది. వేరే దేశాల ఎన్నికలు ఎవరికీ పెద్దగా పట్టవు. కానీ ప్రపంచాన్ని శాసించే అమెరికాలో జరిగే ప్రతి దాన్ని అందరూ జాగ్రత్తగా గమనిస్తారు. యూరప్ ఖండం మొదలుకొని ఉత్తర కొరియా వరకు అందరూ ఆసక్తి కనబరుస్తారు. ఇద్దరి మధ్య డిబేట్ జరగడానికి ముందు చాలా మంది అమెరికన్ల నుంచి మరొకసారి అధ్యక్ష పదవి చేపట్టడానికి తగిన ఫిట్నెస్, వయసు బైడెన్ కి ఉన్నాయా అనే ఆందోళన వ్యక్తమైంది. వారంతా అనుకున్నట్లే బైడెన్ ఆ చర్చల్లో తడబడ్డారు.
పొంతన లేకుండా మాట్లాడారు. ఒక దశలో బైడెన్ తాను మాట్లాడుతున్న విషయాన్ని వదిలిపెట్టి తమ ప్రభుత్వం వృద్ధుల కోసం నిర్వహించే ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం మెడికేర్ గురించి ప్రస్తావించారు. ఇద్దరి మధ్య సాగిన ఈ డిబేట్ నేపథ్యంలో బైడెన్ అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలంటున్న వారి సంఖ్య డెమోక్రాట్లలో క్రమంగా పెరుగుతోంది. ట్రంప్ బైడెన్లను అధ్యక్ష అభ్యర్థులుగా ఇంకా లాంఛనంగా ప్రకటించాల్సి ఉంది. జూలై 15 నుంచి 18వ తేదీ మధ్య జరిగే సదస్సులో రిపబ్లికన్లు, ఆగస్టు 19న జరిగే సదస్సులో డెమోక్రాట్లు తమ అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించనున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5న జరగనున్నాయి. ట్రంప్ ఈసారి క్రమశిక్షణతో చురుగ్గా వ్యవహరించారు. 2020లో తన మొదటి చర్చ నాటి కోపతాపాలు ఈసారి కనిపించలేదు. అదే సమయంలో ఈ చర్చలో అవకాశం వచ్చినప్పుడంతా ఆయన బైడెన్ పై విరుచుకుపడ్డారు. ఈ డిబేట్లో బైడెన్ తన విజయాలను ఘనంగా చాటలేదు. ట్రంప్ కన్నార్పకుండా అబద్ధాలు వల్లించటం మానుకోలేదు. వృద్ధాప్య ఛాయలు తనలో మచ్చుకైనా లేవని చాటేందుకు 81 ఏళ్ల బైడెన్ తాపత్రయపడితే న్యాయస్థానం తనను అపరాధిగా నిర్ధారించినా ఆత్మవిశ్వాసం మచ్చుకైనా సడల్లేదన్న అభిప్రాయం కలిగించేందుకు 78 ఏళ్ల ట్రంప్ తంటాలు పడ్డారు. బైడెన్ ప్రసంగం తడబాట్లతో మొదలైంది. చాలాసార్లు సనుగుడుగా మిగిలిపోయింది. ట్రంప్ అడుగుతున్నప్పుడు నోరు తెరుచుకొని ఉండటం కూడా వీక్షకులను నిర్ఘంతపరిచింది. మొత్తానికి తొలి రౌండ్లో ట్రంప్దే పై చేయిగా కనిపించింది.